హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ అయితే మనకు బజాజ్లో అయితే లాంచ్ అయిపోయింది అనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇది ఎలా ఉండబోతోంది, దీని స్పెసిఫికేషన్స్ ఏమి, దీని మైలేజ్ కెపాసిటీ ఏమి, మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకు మొట్టమొదటి సిఎన్జి బైక్ అయితే వచ్చేసింది అనమాట. అంటే బజాజ్లో వీళ్ళు సిఎన్జి బైక్ని ఫ్రీడమ్ బైక్గా తీసుకొచ్చారనమాట. ఇది మనకు డెమో పీసు. మీరు చూడండి, డెమోలో అంటే వీళ్ళు ఎలా ఉంది అనేది ట్రాన్స్పరెంట్గా దీంట్లో చూపించడం అయితే జరిగిందనమాట. సిఎన్జి లోపల పెట్టుకోవడానికి సిఎన్జిస్ ఉండేదాన్ని ట్యాంక్ అన్నీ కూడా దాని లోపల క్లియర్గా చూపించడం అయితే జరిగిందనమాట. మీరు వెహికల్ అయితే నార్మల్ వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సిఎన్జికి మనకు సిఎన్జితో వచ్చే వెహికల్ అనమాట. దీంట్లో 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి ఎల్ఈడి బల్బు, 2 ఎల్ఈడి బల్బ్స్ వచ్చేటి డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్స్ ఉండేవి వస్తాయన్నమాట. ఒకటి డ్రమ్ బ్రేక్, ఒకటి డిస్క్ బ్రేక్ ఉండేది వస్తుంది. అదేవిధంగా దీంట్లో మళ్ళీ ఒక బల్బు వెహికల్ టైప్ వెహికల్ కూడా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మనకు అది వచ్చి బేస్ వేరియంట్ 95,000తో స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అలాగే మనకు ఎండింగ్ వచ్చి 1,33,000 వరకు కూడా ఉంటుందన్నమాట. మీరు షోరూమ్ వెళ్ళండి, మన ఛానల్ నేమ్ చెప్పండి. ఛానల్ నేమ్ చెప్పారంటే మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. ఇంకా మొత్తం మనం చూడండి ఎలా ఉందనేది. మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. అలాగే మనకు సైడ్ ఇండికేటర్స్ వస్తాయి. ఫ్రీడమ్ అని రాసి ఉంటుంది కూడా చూడండి. ఇక్కడ మనకు లోగో కూడా వస్తుంది. మనకు ఫ్రీడమ్ లోగో అనేది ఒకటైతే వస్తుంది అనమాట. వెహికల్ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో మనకు సిఎన్జి చూడండి, పెట్రోల్ సిఎన్జి చేంజ్ చేసుకోవడానికి ఉండే ఆప్షన్ కూడా ఇందులో వస్తుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకు లైట్స్, దానికి కావాల్సిన స్విచ్చెస్ కూడా దీంట్లో రావడమే జరిగింది. కింద హార్న్ స్విచ్ అయితే వస్తుందన్నమాట. ఈ సైడ్ మనకు ఇగ్నిషన్ స్విచ్ అయితే వస్తుంది. పైన దాన్ని ఎంటీగా అయితే వదిలేశారు. కీ ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు వెహికల్ అయితే మనకు ఈ ప్లేస్లో మనకు పెట్రోలు అలాగే సిఎన్జిని చేంజ్ అంటే మనం ఫిల్ చేసుకోవడానికి ఉండే ఇదైతే వస్తుందన్నమాట. అలాగే సీట్ చూసుకుంటే మనకు లాంగ్ సీట్ అయితే వస్తుంది. ఈ సీట్ మనకు పూర్తిగా చూసుకుంటే మనకు 785 mm అలాగే 670 mm అయితే సీట్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వెహికల్ చూడండి ఎలా ఉందనేది. సీట్ మనకు టైర్స్ చూసుకుంటే 120/70 16 inches టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఒకే విధమైన టైర్స్ అయితే వస్తాయి. మనకి ఇది పూర్తిగా డ్రమ్ బ్రేక్ ఉండే సిస్టమ్ అనమాట వెహికల్ అయితే. దీంట్లో 3 వేరియంట్స్ మీకు చెప్పాను కదా. ఎల్ఈడి బల్బ్ ఉండేది, అలాగే డ్రమ్ బ్రేక్ ఉండేది వస్తుంది. ఎల్ఈడి బల్బ్ ఉండేది, డిస్క్ బ్రేక్ ఉండేది అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ మనకు డ్రమ్ వస్తుంది అనమాట. ఈ విధంగా వెహికల్ అయితే ఉంటుంది. మనకు మొత్తంగా దీని కెపాసిటీ చూసుకుంటే ఇంజిన్ సామర్థ్యం మనకు 125cc ఇంజిన్ సామర్థ్యం అయితే ఉంటుంది. మనకు 9.5 PS మన గరిష్ట పవర్ అయితే ఉంటుందన్నమాట. 8,000 RPM అయితే ఉంటుంది. గరిష్ట టార్క్ చూసుకుంటే మనకు 9.7 Nm 5,000 RPM అయితే వస్తుందన్నమాట. సీట్ పొడవు హైట్ చూసుకుంటే మనకు 785 mm బై 670 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. ఇది చూడండి, మనకు బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్ కూడా దీంట్లో ఉన్నాయి. అలాగే మనకు పెట్రోలా లేక సిఎన్జినా అనేది కూడా మనం చేంజింగ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. కీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. దీంతో మనము స్టార్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా డిస్ప్లే స్టార్టింగ్ అయితే వస్తుందన్నమాట. హాయ్ అని వచ్చి తర్వాత మనకు అన్ని దీంట్లో క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ముందర పక్క మీకు ఎలా ఉందో చూడండి, వైరింగ్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. బ్యాక్ సైడ్ మనకు చూసుకుంటే అన్నీ ఇచ్చారు దీంట్లో. మనకు ఫుట్ రెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకు స్టార్ట్ చేయడానికైతే నాకు ఇక్కడ వెహికల్ కొద్దిగా ఇబ్బంది అయింది. అది దాంట్లో ఏదో తక్కువ అయినట్టుంది, పెట్రోల్ ఏదో తక్కువ ఉంది. దానివల్ల అది సరిగ్గా స్టార్ట్ కాలేదన్నమాట. ఇవన్నీ డెమో వెహికల్స్గా బయట పెట్టున్నారు. దానివల్ల మనం దాన్ని చూసి మీకు వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సీట్ చూడండి ఎంత బాగుందనేది. చాలా మంచి క్వాలిటీ సీటింగ్ అయితే ఉంది. ముగ్గురు కూడా ధారాళంగా కూర్చోవచ్చు. కానీ రోడ్డు మీద ముగ్గురు పోవద్దండి, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఇద్దరు మాత్రం పోవచ్చు. అలాగే మనకు ఏదైనా బ్యాక్ సైడ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి కావాల్సిన ఆప్షన్స్ కూడా వాళ్ళు 2 ఇచ్చారు చూడండి. ఆ పక్క ఈ పక్క 2 ఇచ్చారు. మనం ఏదైనా బాక్స్ లాంటివి ఫిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఏదైనా లగేజ్ పెట్టుకున్నప్పుడు తాడుతో కట్టుకోవడానికి ఉండే ఆప్షన్ కూడా ఉందన్నమాట. శారీ గార్డ్ ఉంది, ఫుట్ రెస్ట్లు ఉన్నాయి. అలాగే గేర్ సిస్టమ్ మనకు 5 గేర్స్ అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా అన్నీ దీంట్లో వచ్చేస్తాయి. వెహికల్ అయితే చాలా బాగుంది చూడడానికి. మనకు చూసుకుంటే హై ఎండ్ వచ్చి 1,10,000 అయితే వస్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్.
అలాగే దాని సెకండ్ మోడల్ చూసుకుంటే మనకు 1,05,000 వస్తుంది. ఇంకా థర్డ్ మోడల్ వచ్చి మనకి 1,95,000లోనే వచ్చేస్తుంది అనమాట. షోరూమ్ వెళ్ళండి, మన ఛానల్ ఏం చెప్పారంటే మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. ఇంకా దీంట్లో ప్రత్యేకమైన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫీచర్స్ చూస్తే 2 kg సిఎన్జి వస్తుందన్నమాట. దీనికి 102 km/kg అయితే ఉంటుంది. అంటే మనకు 2 kgలకి 204 km అయితే రేంజ్ అయితే వస్తుందన్నమాట. అలాగే 2 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చి 65 లీటర్స్ పర్ లీటర్కు 65 km రేంజ్ అయితే వస్తుంది. ఆ విధంగా మనకు 120 km ఉంటుందన్నమాట. ఇట్లా మనకు రెండు చూసుకుంటే 204 అలాగే 130 km మనకు దగ్గర 330 km రేంజ్ అయితే ఉంటుందన్నమాట, అంటే మైలేజ్. అలాగే ఇది మనకు మంచి ఫ్రేమ్తో అయితే వస్తుంది. అలాగే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. అదే కాకుండా పొడవాటి క్విల్టెడ్ సీట్ అయితే దీంట్లో వస్తుంది. అలాగే మోనో లిఫ్ట్ టైప్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకు గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి, అదే సిఎన్జి గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి, అలాగే మనకు పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి ఉండే ప్లేస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకొని పెట్రోల్ దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. పెట్రోల్కి ఒక సైడ్ ట్యాంక్, ఒకటి 2 లీటర్స్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ మీకు డెమో పీస్లో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు దాంట్లో. అలాగే ఇది వచ్చి పక్కన మనకు సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి ఉండే పైప్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా టైట్ చేసి మళ్ళీ దీన్ని క్లోజ్ అయితే చేసుకోవచ్చు. యూఎస్బీ ఆప్షన్ కూడా దీంట్లో వస్తుంది. అలాగే మనకు బ్లూటూత్ కనెక్టివిటీతో ఉండే ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంటుందన్నమాట. మనకు ప్రయాణంలోనే ఒకవేళ పెట్రోల్ అయిపోయినా సిఎన్జికి చేంజ్ అయ్యే స్విచ్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మనకు ఉన్నాయన్నమాట. అలాగే మనకు బోల్డ్ డ్యూయల్ టోన్ డిస్ప్లే, మనకు డ్యూయల్ టోన్డ్ మొత్తం ఫ్రేమ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకు దగ్గర 6-7 కలర్స్ అయితే దీంట్లో ఉంటాయి. దాని ప్రకారం మనం తీసుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్ చాలా సూపర్గా ఉంటుందన్నమాట. వెహికల్ అయితే నాకు తెలిసి చాలా బాగా నచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే పెద్దగా హైట్ లేదు, అలాగని చాలా పొట్టి లేదు. వెహికల్ బాగుంది, కంఫర్ట్ అయితే బాగుందన్నమాట. 2 మనుషులు బ్యాక్ సైడ్ నీట్గా కూర్చొని వెళ్ళొచ్చు. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. మనకు 100 km అనేది 90 km వచ్చినా కూడా నో ప్రాబ్లం. సిఎన్జిలో అయితే కనుక సిఎన్జి మనకు పెద్దగా కాస్ట్ కూడా లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, పెట్రోల్ వచ్చి మనకు 65 km/లీటర్, అలాగే సిఎన్జి చూసుకుంటే 102 km/kg అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. గ్యాస్ స్టేషన్స్ కూడా మనకు తిరుపతిలో చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయాయి. దగ్గర ఒక 10 స్టేషన్ల దాకా వచ్చేసాయి అనమాట. తిరుపతి రేణిగుంట రూట్లో కూడా ఒక సిఎన్జి ఇది ఉందన్నమాట స్టేషన్, అక్కడ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా వరకు ఇంప్రూవ్ అయితే దీన్ని తీసుకొచ్చారు. చాలా వరకు ఇంకా రాబోయే కాలంలో సిఎన్జి అనేది ఎక్కువగా వచ్చేస్తాయి తిరుపతిలో, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇంకా మన ఫైనల్గా మన ఒపీనియన్ మనం మాట్లాడుకుందాం. దీంట్లో వెహికల్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు మంచి రేంజ్ వస్తుంది రెండిట్లోనూ. చూడడానికి కూడా ఫ్రంట్ లుక్ కానీ అంతా బాగుంది. 2 లీటర్ పెట్రోల్, అలాగే 2 kg సిఎన్జి అయితే వస్తుంది అనమాట. 2 kg సిఎన్జికి మనకు వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 204 km అయితే వస్తుందని. అలాగే మనకు 2 లీటర్స్ పెట్రోల్కి 130 km, అంటే మనకు టోటల్గా మనకు 330 km రేంజ్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఫిల్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది కాస్ట్ విషయంగా చూస్తే మనకు 1,30,000 వరకు కాస్ట్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి పెట్రోల్, ఒకటి డిస్క్ వేరియంట్ ఉంది, అలాగే ఒకటి వితౌట్ డిస్క్ డ్రమ్ బ్రేక్ అయితే ఉందన్నమాట. వెహికల్ చూసారు కదా, వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. తీసుకునే వాళ్ళు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సిఎన్జి అనేది ఇప్పుడు మనకు అన్ని చోట్ల ఇప్పుడు సిఎన్జి అయితే ఉందన్నమాట. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ 2 లీటర్స్ పెట్రోల్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ అట్లా సిఎన్జి అయిపోయినా కూడా పెట్రోల్ ద్వారా మనం రన్ చేసుకోవచ్చు. ఇట్లా మల్టీపర్పస్ ఉండడం వలన మనకు ఏది వాటంగా ఉంటే, అంటే మనకి ఏది దగ్గర ఉంటే అలాంటి చోట వెళ్ళి మనకు ఫిల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ వదిలేస్తాం. అంతవరకు బై బై.